మొదటి 15వ వచనము అందరూ కలిసి చదువుకుందాం. 9వ వచనం నుండి 15వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూయందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించు. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు, వందనాలు మేము చెల్లించుకుంటున్నాయన. నీ యొక్క దివ్య వాక్యమును జీవము కలిగిన జీవింపచేయగలిగిన నీ మాటలు మేము ధ్యానించడానికి విడుచుండగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలను మాకు అనుగ్రహించున్నాయన. అయ్యా, ప్రతి ఒక్క హృదయాలను, మనస్సులను, చెవులను తండ్రి తెరవమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము గ్రహించగలుగున్నట్టుగా సహాయం మహిమ మీకే ఆరోపిస్తున్నాం. అల్పుడను నీ పాదధుని తండ్రి, అయోగ్యుడను తండ్రి, నీ శిరోచంత మీరు మరుగుపరిచి అభిషేకించి నీవు మాట్లాడమని ప్రార్థిస్తూ, నువ్వు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక స్తుతులు చెల్లించి నీ కృప మీదే ఆధారపడి నీ ఆత్మ సహాయం కోరి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి ఈ ప్రత్యేక దినాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన ఈ దినమందు మనం ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ప్రభు ఏర్పాటు చేసిన దినమందు అక్కడ ఉండాలి. ప్రభు ఏర్పాటు చేసిన స్థలంలో ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం. ఆశ కలిగిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో కనబడాలని వారు ప్రయాసపడతారు. ప్రభువు నీకు అద్భుతమైన అవకాశం అనుగ్రహించినందుకు మరోసారి చేతుల పైకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అన్న దేవుని గురించి, దేవాది దేవుని గురించి, సృష్టికర్త అయిన దేవుని గురించి, సర్వశక్తిమంతుడైన దేవుని గురించి, పరాక్రమశాలి అయిన దేవుని గురించి, బల శౌర్యము కలిగిన దేవుని గురించి ఆయన తండ్రిగా పరిచయం ఇస్తూ అంటున్నాడు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాగ నా ప్రార్థన చేయండి అంటూ ఏమన్నారంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. ఆయన మనకు తండ్రి అయి ఉండగా బిడ్డలముగా ఆయన కుమారులు కుమార్తెలుగా తండ్రి నామము పరిశుద్ధ పరచుటలో మనము ప్రయాసపడాలి. తండ్రి యొక్క నామము పరిశుద్ధ పరచబడుటలో మనము క్రియ జరిపించాలి. తండ్రి నామము పరిశుద్ధపరచులాగున, పరిశుద్ధ పరచబడలాగున మనము నడుచుకోవాలి. ఆ విధంగా మనం నడుచుకోవాలి, ఆ విధంగా ప్రవర్తించాలి, ఆ విధంగా మనం మాట్లాడాలి. తండ్రి యొక్క నామము పరిశుద్ధ పరచబడాలి. దేవుని యొక్క నామము పరిశుద్ధపరచబడాలనేది ఆయన యొక్క చిత్తం. ఆయన నామము అనగా ఆయన స్వభావం, ఆయన నామం అనగా ఆయన యొక్క గుణశీలం, ఆయన నామము అంటే ఆయన యొక్క స్వభావం. అంటే ఆయన స్వభావానికి ఎటువంటి అవమానము కలగడానికి వీల్లేదు. ప్రతి స్థలాల్లో కూడా మొదట దేవునికి మహిమ కలగాలనగా తండ్రి నామము పరిశుద్ధ పరచబడాలి. ఓకే, ప్రభుకు స్తోత్రం. మనం ఎందుకు తండ్రిని కనపరచాలి? ఎందుకు ఆయన నామ మహిమ కొరకు మనం జీవించాలి? మొదటి విషయం, ఆయన లేనిదే మనం లేము. ఈరోజు మనం భూయందు ఉన్నామని అంటే ఆయన లేనిదే మనం లేము. ఆయనను బట్టి మనం ఉండగలిగాం. 139వ కీర్తనలు ఏమంటాడంటే, తల్లి గర్భములో ఇంకా పిండముగా రూపింప బడకమునిపే అని ఒక లేఖనం చెప్తుంది. ఇప్పుడు చూశాడు తండ్రి
ఇంకా తల్లి గర్భంలో ఆ పిండంలో పడక మునిపి అని చూశాడు. దాన్ని అపొస్తలుడైన పౌలు మరలా తనకు కలిగిన ప్రత్యక్షతను బట్టి ఆయన ఏమంటాడంటే, జగత్తు పునాది వేయబడక మునిపే అన్నాడు. అసలు నువ్వు ఎలాగ ఉండాలి, ఏ విధంగా జీవించాలి, ఎలాగ నడుచుకోవాలి, వీటిని గుర్చిన యొక్క సంకల్పమును, ఉద్దేశమును, ఆలోచనంతా కూడా ఆయన ముందుగానే ఆయన కలిగి ఉన్నాడు, ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక 40వ కీర్తనలోనికి మనం వెళితే, ఆయన మన ఎడల కలిగి ఉన్న తలంపులు బహు విస్తారములు, అది నేను లెక్కించదని అనుకుంటున్నా, అవి లెక్కకు. అంటే తండ్రి అయిన దేవుడు నీ పట్ల, నీ గురించి ఆయన ఉన్నతమైన ఉద్దేశములను కలిగి ఉన్నాడు. నీవు మంచి స్థితిలో ఉండాలనేది ఆయన ఉద్దేశం. నేను మాట్లాడేది ఇప్పుడు దేవుని గురించి కాదు, తండ్రిని గురించి మాట్లాడతాను. ఒక తండ్రిగా తన బిడ్డలు ఏ స్థితిలో ఉండాలని కోరుకుంటారు చూడండి. భూలోక సంబంధమైన, శరీర సంబంధమైన, రక్త సంబంధమైన తల్లిదండ్రులు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారు? సామాన్యంగా మన లోకర్తిగా ఆలోచన చేసిన వారు ఎంత చెడిపోయిన వారైనా సరే వారి బిడ్డలు మాత్రం ఎలా ఉండాలి, వారు మంచిగా ఉండాలని కోరుకుంటారు. కొంతమంది తల్లిదండ్రులు కాదు, తండ్రులు తాగుబోతులుగా జీవిస్తారు. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం ఆ విధంగా ఉండకూడదని వాళ్ళు కోరుకుంటారు. సమాజంలో ఒకవేళ ఆయన బీదడుగా ఉండవచ్చు, బీదవాడుగా, కానీ తాను కోరుకుందంటే బిడ్డల విషయంలో మా బిడ్డలు మాత్రం ఆ స్థితిలో ఉండకూడదు, మంచి స్థితిలో ఉండాలి. సమాజంలో వారికి చదువు లేకపోవచ్చు, కానీ వారి పిల్లల విషయంలో మాకెలా చదువు లేదు, మా పిల్లలైనా. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల కొరకు అసలు పడుతున్న ప్రయాసం చూసినప్పుడు ఒక్కొక్కసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆలోచన చేస్తే అసలు పిల్లల యొక్క స్టడీ కోసము పుట్టినది మొదలుకొని వాళ్ళు ప్రయత్నం చేశారు కదా, వాళ్ళ కోసం ప్రయాసపడుతున్నారు కదా. పెద్దవాళ్ళ అయ్యే వరకు కూడా ప్రయాసపడుతూనే ఉన్నారు. ఎవరు చేస్తున్నారు? వీళ్ళు కాదులే, తల్లిదండ్రులుగా వాళ్ళకి ప్రభు ఏర్పాటు చేశారు. ఒక ఆయన అన్నారు, భూలోకంలో మనుషులందరూ ఏదైనా ఎంచుకోవడానికి అవకాశం ఉంది, దేనినైనా, అంతే కదా, చాయిస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ నాకు పలానా తండ్రి ఉండాలి, పలానా తల్లి ఉండాలని చాయిస్ మాత్రం ఎవరికి లేదు. ఉందా? ఎవరికి లేదు. నీకు చాయిస్ లేదంటే పిల్లలందరూ శ్రద్ధగా వినాలి. నాకు పలానా ఆ వ్యక్తి నాకు తండ్రిగా ఉంటే బాగున్ను, ఆమె నాకు అమ్మగా ఉంటే బాగున్ను అని చాయిస్ లేదు. నువ్వు ఒకవేళ ఈవెన్ భర్తను కూడా, కాబోయే భర్తను లేదా పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, పలానా భార్య కావాలి, పలానా భర్తను ఎంచుకోవడానికి అవకాశం ఉంది. కానీ తల్లిదండ్రుల్ని అవకాశం లేదు. అసలు ఎందుకు ఇలా జరిగిందట? అవకాశం లేకుండా ఎందుకు చేశాడు? నీవు ఒక విషయము అర్థం చేసుకోవాలి, దేవుడు దీనికి నీకు అవకాశం ఇవ్వలేదు. భూలోకంలో నువ్వు దేనినైనా ఎంచుకోవచ్చు, ఎంపిక చేసుకోవచ్చు. ఆ మాటకు అర్థం ఏంటంటే, దేవుడే వారిని నీకోసం ఏర్పాటు చేశాడు. ఈ విషయం నేను చూసుకుంటాను, నువ్వు నోరు మూసుకొని నేను ఎవరినైతే తండ్రిగా ఇస్తున్నానో, ఎవరినైతే తల్లిగా ఇస్తున్నానో, నీవు తప్పకుండా వారిని అంగీకరించాలి, వారిని స్వీకరించాలి, వారిని సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారికి సంతోషపరచాలి. దేవుని స్తోత్రం. భూలోకంలో చాలా మంది దేవుళ్ళు దేవతలను పెడుతున్న మనుషుల చేత పిలువబడిచిన వాళ్ళు ఉన్నారు, కానీ మనకు మాత్రం ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన కొరకు సమస్తమును సృజింపబడింది. ఇందులో నువ్వు ఏమాత్రం కూడా ఎంపిక చేసుకోవడానికి వెళ్ళలేదు. మనుషులు తెలియక మార్గము తప్పిపోయారు కాబట్టి ఎవరు ఆ నిజ దేవుడు, ఎవరు ఆ సత్య దేవుడు అని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఆయన దగ్గరికి రావాలన్నమాట వాస్తవము. కానీ
తెలియదు కాబట్టి, తెలియక అలా జరుగుతుంది కాబట్టి, చీకటిలో ఉన్నారు కాబట్టి వెలుగులోనికి రావాల్సిన అవసరం ఉన్నది కనుక వెలుగైన ప్రభువుని వెతకాలి, అవసరమైనది. కానీ తండ్రి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఏర్పాటు చేసిన వాళ్ళే, అంతే. ప్రభుకి స్తోత్రం. ఈ సత్యాన్ని నువ్వు గమనిస్తే నీ తండ్రి చదువు లేని వాడైనా సరే నువ్వు అతన్ని గౌరవిస్తావు. నీ తండ్రి బాగా ధనవంతుడు కాకపోయినా నువ్వు అతన్ని గౌరవిస్తావు. సమ్టైమ్స్ పిల్లలు అనుకుంటాను, ఈ ఇంట్లో అసలు ఎందుకు నేను పుట్టాను, ఎక్కడో ఒక దగ్గర పుట్టుంటే బాగున్నాను, ఎవరింట్లో పుట్టుంటే బాగున్నావు, బాగా ధనవంతుల ఇంట్లో, ఎవరి దగ్గర అయితే ఐశ్వర్యం ఉంటుందో, ఆస్తి ఉంటుందో, ఎవరికైతే 2-3 కార్లు ఉంటాయో వాళ్ళ దగ్గర పుట్టుంటే బాగుంది, అంతేనా? అయితే దేవుడు ఏదో పొరపాటు చేసినట్టయితే మీ ఆలోచన ప్రకారం దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా పొరపాటు చేస్తాడా? చేయడు. నిన్ను ఎక్కడ ఉంచాలో, ఎవరిని తల్లిదండ్రులకి ఇవ్వాలో వారికే ఇచ్చాడు. ఈ సత్యాన్ని గమనించిన తర్వాత, దేవా నీవే నాకు అనుగ్రహించావు కాబట్టి, ఈ తండ్రిని తల్లి నాకు ఇచ్చావు కాబట్టి వారిని బట్టి నీకు స్తోత్రం అన్నారు. ప్రైజ్ ది లార్డ్. వినండి, దేవుని చిత్తము నెరవేర్చుటలో ఇది ఒక భాగం. తండ్రిని, పరలోకపు తండ్రిని మహిమపరచుట. ఇది ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రభువుకు స్తోత్రం కలుగుతుంది. పరలోకపు తండ్రిని సంతోషపరచాలన్నా, పరలోకపు తండ్రి చిత్తము నెరవేర్చాలన్నా, పరలోకపు తండ్రి యొక్క ఆజ్ఞలను అనుసరించాలన్నా నీవు నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. ఎందుకు? నీ తల్లిని తండ్రిని సన్మానించమని ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నావు. ఎప్పుడు ఏ క్షణమైతే నువ్వు తల్లిదండ్రులను సన్మానిస్తున్నావో, గౌరవిస్తున్నావు, నువ్వు ఆయన ఆజ్ఞను పాటిస్తున్నావు, ఆయన చిత్తమును నెరవేరుస్తున్నావు. ఒక స్థలాల్లో ప్రభు లూకాసు వార్తలో మాట్లాడుతూ ప్రత్యేకంగా అన్నాడు, నేను చెప్పినట్లుగా మీరు చేయకుండా ఎందుకయ్యా నన్ను ప్రభు అని పిలుస్తారు? మీరు ఉందా? చెప్పారా? చూడండి, ఆలోచన మీకు చూపిస్తాను. యేసు ప్రభు అని చెప్తున్న మాట అంటే అది తన హృదయంలో అది కొద్దిగా బాధతో చెప్పినట్టుగా అనిపిస్తుంది ఈ మాట, అంతేనా? కాదంటారా? లూకాసు వార్త 6:46. నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుడు ఎందుకు అంటే, ఎందుకయ్యా అంటే మామూలు వాడుక భాషతో మీకు చెప్తాను. నేను చెప్పిందేమో చేయరు, ఎందుకు అనవసరంగా నన్ను ప్రభు అని పిలుస్తారు? మీరు నా మాటలు వినకపోతే మీరు ప్రభువా అని నన్ను పిలిచిన వాటిలో ప్రయోజనం లేదు కదా. అసలు నా నామాన్ని ఒకరు ప్రభు అని పిలిచారు అనుకోండి, అప్పుడు నేను మీకు ప్రభువుడను, నేను మీకు యజమానుడని అర్థం అవుతుంది. ఈ మాట కానీ ఇతరులకు, బయట వాళ్ళకి తెలిస్తే పలానా వ్యక్తి పిల్లలట, పలానా వ్యక్తి యొక్క ప్రజలట, పలానా వ్యక్తి యొక్క దాసులట అని అన్న వెంటనే ఇప్పుడు యజమానునికి ఇప్పుడు సిగ్గు, అక్కడ యజమానునికి అవమానం. ఒకసారి దైవ సేవకుల పరిస్థితి కూడా అలాగే జరుగుతుంటారు. పిల్లలు ఒకవేళ తప్పిదాలు చేశారు అనుకోండి, వేరెవరికి అవమానమైన, వాళ్ళు మంచి పని చేసినా తల్లిదండ్రులకు వస్తుంది, చెడు పని చేసినా తల్లిదండ్రుల పేరు చెడుతుంది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మనం మంచి పని చేస్తే తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు ఒకవేళ మంచి పని చేయకపోతే తండ్రి అయిన దేవుని నామం అవమానపరచబడుతుంది. అప్పుడు నేను అంటున్నాడు, అసలు అనవసరంగా నా పేరు చెప్పి ఎందుకు అసలు నన్ను అవమానపరుస్తున్నారు? నేను చెప్పిందమ్మా మీరు చేయరు. నేను చెప్తున్నమాట, నేను చెప్పు మాట ప్రకారంగా మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అసలు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటిని చెప్పున ప్రతి వాడును ఎలాగుంటాడో అక్కడ చెప్తున్న బుద్ధిమంతునితో పోల్చాడు.
ప్రభువు మాట ఎవరైతే వింటాడు, విని వాటి ప్రకారంగా చేస్తారో వాడు బుద్ధిమంతులు అన్నాడు. హల్లెలూయా. ప్రభువు మాట విని వాటి ప్రకారంగా చేయని వాడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు. దేవుని ప్రజలారా, ఆయన నామము పరిశుద్ధ పరచబడాలి. ఆమేన్. ఎవరి నామము కాదు, తండ్రి నామం. హల్లెలూయా. పరలోకమందున్న తండ్రి. స్తోత్రం. నేను అందుకే భూ సంబంధమైన ప్రకృతి, రక్త సంబంధమైన తండ్రుల గురించి చెప్పాను మీకు. వారిని ఏర్పాటు చేశారు దేవుడని. వారిని బట్టి మనం ప్రభువును ఘనపరచాలి. స్తోత్రం. నేను మళ్ళీ చెప్తున్నాను, వారికి ఇప్పుడు నీకున్న ఉన్నంత చదువు లేకపోయినా, నిజానికి ఎవరినైనా చదివించారు? నిన్ను ఎత్తుకున్నది ఎవరు? నేను మోసుకున్నది ఎవరు? ఒక్కొక్కసారి తల్లి పాత్ర కూడా తీసుకుంటారు. ఎవరు? తండ్రి. తల్లి లేని సందర్భాలలో తల్లి పాత్ర కూడా తండ్రి తల్లిగా తీసుకుంటారు. నీకు ఇప్పుడు మన మధ్యకి ఒక వ్యక్తి వచ్చేవాడు, పేరు చెప్పాలి. ఫ్యామిలీలో వచ్చిన ప్రాబ్లం రావడం వల్ల తన భార్య వెళ్ళిపోయింది. ఇద్దరు బిడ్డల్ని పట్టుకుని ఆయన పెంచుకుంటూ వచ్చాడు. నేను నా కళ్ళని చూసిన వాడి చెప్పు, అమ్మ చేయవలసిన పని అంతా కూడా తన కుమార్తెను చేశాడు. ఆయన స్కూల్కు పంపేటప్పుడు మరి ఎవరు వంట చేయాలి? ఆయన కదా. కానీ పాపకు జడ వేసేవాడు ఆయన. నేను చూసిన వాడిని చెప్తాను. ఈ పాత్ర ఎవరు తీసుకోవాలి? నిజానికి తల్లి తీసుకోవాలి. అంతలా తాను తన బిడ్డల కోసం ఆయన ప్రయాసపడ్డాడు. కానీ బాధకరమైన విషయం ఏంటంటే, కొంతకాలం అంతా ఇంతగా ప్రేమించి పోషించి బాధ్యత వహించి భారము భరించి తీసుకెళ్ళిన తండ్రిని వదిలేసిపోయాడు. ఓకే, ప్రభు నామానికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నేను మాట్లాడుతుంది ఏంటంటే తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క బాధ్యత, తండ్రి యొక్క భారం. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తండ్రి బాధ్యత తీసుకోలేని స్థితిలో ఉంటారు. దయచేసి మనస్సును సరి చేసుకోవడం మంచిది, హృదయాన్ని సరి చేసుకోవడం మంచిది, స్వభావాన్ని సరి చేసుకోవడం మంచిది. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఒక మంచి తండ్రి ఏం చేస్తాడు? పిల్లల కోసం ప్రయాసపడతాడు, పిల్లల కోసం ప్రాణం పెడతాడు కూడా. మంచి తండ్రి పిల్లల కోసం రోధిస్తాడు. తెల్లవారుజాము మొదలుకొని రాత్రంతా కూడా ప్రయాసపడతారు. మీరు చాలా మంది చూడండి, అన్యజనులు కూడా మీరు గమనించండి. ఎందుకోసం ఇంత ప్రయాసపడుతున్నంటే, నా బిడ్డల కోసమే నేను బ్రతకండి. పడిన ప్రయాసం అంతా నా బిడ్డల కోసం మనవాడు ఓడిపోతుంట తల్లిదండ్రులు. అటువంటి తండ్రులను దేవుడు ఏర్పాటు చేశాడు. నేను అందుకే లాస్ట్ టైం తండ్రి గురించి మాట్లాడుతూ విషయం చెప్పాను. నీలో తండ్రి స్వభావం అలాంటిది కాబట్టి ప్రతి విశ్వాసి కూడా తండ్రి స్వభావము కలిగి జీవించాలి అన్న మాట జ్ఞాపకం చేశాడు లాస్ట్ టైం. గతకాలం మీకు వాక్య పరిచయం చేస్తున్నప్పుడు. ప్రభుకి స్తోత్రం. ఒక మంచి తండ్రి బిడ్డల అవసరతలన్నీ చూస్తాడు. మొదటి అవసరం చూస్తాడు. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం ప్రకారముగా, నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని నేను ప్రార్థిస్తున్నాను. ఒక పెద్దగా, ఒక తండ్రిగా, ఒక నాయకునిగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయన ఏమంటాడు తెలుసా? తన బిడ్డల కోసం అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మొదట నాయన బిడ్డలారా, మొదట మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని, వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. ఒక నిజమైన తండ్రి బిడ్డలాక విషయములలో ఆయన ఆత్మ సంబంధ విషయంలో మొదట ఆశ కలిగి ఉంటాడు. ఎందుకంటే యేసు ప్రభువు అన్నాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. అవన్నీ నిజమైన తండ్రి
నిజంగా తన బిడ్డలను ప్రేమిస్తున్న తండ్రి తన బిడ్డలు ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశ కలిగి ఉంటాడు. ఆధ్యాత్మికంగా వాళ్ళని పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. వారిలో ఒక వ్యక్తి ఎవరో తెలుసా? అబ్రహాం. హల్లెలూయా. అబ్రహామును గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం చూద్దాం. ఆదికాండం 18:19. ఆదికాండం 18వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. రైట్, ప్రైజ్ ది లార్డ్. 19వ వచనం చదువుకుందాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయము జరిగించుచు యెహోవా వాక్కును గాయకుంటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనికి ఎరిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామును గురించి తండ్రి అయిన దేవుడు ఏమి ఎరిగి ఉన్నారు? అబ్రహామును గురించి తండ్రి అయిన దేవుడు ఏమి ఎరిగి ఉన్నాడంటే, అతడు కేవలం దేవునందు భక్తి కలిగి జీవించడం కాదు, అతడు కేవలం దేవుని వాక్యానుసారంగా నడవడం కాదు, దేవునికి విధేయత కలిగి జీవించడం మాత్రం కాకుండా తన తర్వాత తన పిల్లలను కూడా ఆయన నీతి న్యాయమును అనుసరించి నడుచున్నట్టుగా, దైవ భక్తి కలిగి జీవించినట్టుగా, జీవం కలిగిన దేవుణ్ణి సేవించినట్టుగా నేర్పించుటట్టు ముందుగా ఎరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అతను నేర్పిస్తాడు. అంటే అబ్రహాము ఏమి కలిగి ఉన్నాడు? తనతో తన తరముతోనే ఆగిపోయిన వ్యక్తి కాడాయన. ఒక తండ్రిగా తన బిడ్డలను కూడా అదే భక్తిని, అదే దేవుణ్ణి, అదే అనుభూతిని గురించి వారికి పరిచయం ఇవ్వడానికి ముందుగానే ఆలోచన కలిగి ఉన్నాడు అబ్రహాం. ఇంకా చేయలేదు అసలు అందులో ఒకటి కూడా. కానీ దేవుడు అంటాడు, నేను ముందుగా ఎరిగి ఉన్నాను. అందుకే జాగ్రత్త వినండి, నీవు అసలు భవిష్యత్తులో ఏమి చేయబోతున్నావు అవన్నీ దేవునికి ముందుగా తెలుసు. ఒక వ్యక్తిని దీవించాడు దేవుడు అన్నామంటే ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఏమి చేయబోతున్నావు అని అది తెలుసు. ఇంకా నీ జీవితాలను అభివృద్ధి అనేది, దీవెన అనేది, క్షేమం అనేది పొందకుండా నువ్వు ఉన్నావంటే భవిష్యత్తులో నువ్వు ఎలాగుంటావు అని ఆయనకి తెలుసు. దైవ వాక్యానుసారంగా చూస్తే అబ్రహాము ముందుగానే తన సంతానము కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు దీన్ని ముందు ఎరిగి ఉన్నాడు. కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును కూడా దీవిస్తాను అందుకు దేవుడు చెప్పాడు. చూసారా? ఆధ్యాత్మిక ఉన్న విషయంలో ఏ మార్గంలో? మరోసారి వచ్చిన మనం చదువుకుందాం. తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించు. గమనించండి, నీతి న్యాయం అనేది ఎవ్రీ ఏరియాలో, జీవితంలో ప్రతి కోణంలో కూడా, కుటుంబ వ్యవస్థలో, సంఘములో, సమాజంలో నీతి న్యాయం అనేది చాలా అత్యవసరం. దేవుడు తన యొక్క సింహాసనమును నీతి న్యాయమును బట్టి స్థాపించాడు. నీతితో సింహాసనాన్ని, న్యాయముతో సింహాసనాన్ని దేవుడు స్థాపించి అందులో ఆసనుడే ఉన్నాడు. నీతిని తప్పి కానీ, న్యాయం తప్పి కానీ దేవుడు అన్నాడు తీర్పు తీర్చాడు. చాలా దేశాలు, చాలా ప్రాంతాలు, చాలా పట్టణాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే నీతి న్యాయాలు లేకపోవడానికి. అందువల్ల అనేక మంది నాశనమయ్యారు. పాడైపోయింది పట్టణాలు, దేశాలు, రాజ్యాలు కూలిపోయారు నీతి న్యాయం లేకపోవడం వల్ల. దేవుని స్తోత్రం. నేను నమ్ముతున్నాను, నేను చెప్తున్నమాట బైబిల్ ఉన్న వాడిని చెప్తున్నాను. ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తాను. నేను ఇప్పుడు నా సబ్జెక్ట్ నీతి న్యాయం కాదు, కానీ జస్ట్ మాట్లాడుతున్నా మామూలుగా. నెబుకద్నెజర్ రాజు గర్వించడం మూలంగా, అహంకారముతో, గర్వముతో అతిశయించడం మూలంగా దేవుడు అతని రాజ్యం నుండి అతన్ని దింపేశాడు, తొలగింపచేశాడు. చివరికి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే అడవుల్లోనికి వెళ్ళిపోయి ఒక పశువులాగా, జంతువులాగా ఆయన గడ్డిని వేశాడు. తన గోర్లు పెరిగిపోయాయి, తన తల వెంట్రుకలు పెరిగిపోయింది, గడ్డము పెరిగిపోయింది,
చివరికి ఒక వెలుగుబంటిలాగా తయారయ్యి కేవలం గడ్డిని మాత్రం వేస్తూ ఆకులు తిరుగుతున్న దినాల్లో కొన్ని సంవత్సరాలు 7 కాలాలు అనగా 7 సంవత్సరాల తర్వాత అతడు దేవుని సంఖ్యలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొందగా దేవుడు మరలా మొదటి స్థితిని అతనికి అనుగ్రహించాడు. ఇవన్నీ ఎవరు చూశారు? అతను కుమారుడైన బెల్షస్సర్ చూశాడు. ఇవన్నీ తెలుసు ఈయనకి. మీరు దానియేలు గ్రంథంలో మీరు ఇది చదవండి. 4:34. ఇవన్నీ తెలిసింది కూడా ఒక తన రాజ్యములో ఉన్న సంస్థానాధిపతిలో 1000 మంది సంస్థానాధిపతి అధికారులందరూ కూడా పిలిపించాడు. ఎవరి కుమారుడు? నెబుకద్నెజరు. బబులోను దేశపు రాజైన నెబుకద్నెజరు తన కుమారుడైన బెల్షస్సరు. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత రాజ్య పరిపాలనలోనికి వచ్చాడు ఈయన బెల్షస్సరు అనే వ్యక్తి. ఈయన వచ్చిన తర్వాత 1000 మంది తన అధికారులందరూ పిలిపించి ఒక విందు చేయించాడు. ఆ విందు చేస్తూ బాగా అసలు తినవలసిందంతా కూడా తింటూ ఇక ద్రాక్షారసం త్రాగుతూ అతి భయంకరంగా సంతోషిస్తున్నాడు ఆయన. ఇలాగ సంతోషిస్తున్న దినాలలో తన మైండ్లోనికి దుష్టుడు ఒక ఆలోచన తీసుకురాగా ఆయన ఏమంటే, యెరూషలేము నుండి తీసుకొచ్చిన దేవాలయం నుండి తీసుకొచ్చిన ఆ పరిశుద్ధమైన పవిత్రమైన ఉపకరణాలన్నీ కూడా తీసుకురండి అని అంటే వాళ్ళు తీసుకొచ్చారు. తీసుకొస్తే అందులో ద్రాక్షారసము పోసి, అపవిత్రమైన ద్రాక్షారసము పోసి దానిని అపవిత్రపరుస్తూ ఆ పాత్రను ఎక్కడైతే సేవ కొరకు ఉపయోగించాలో, ఏదైతే దేవునికి అర్పణలు చేయాలో అటువంటి పరిశుద్ధమైన ప్రతిష్ఠించబడిన ప్రభువు కొరకే అని ప్రతిష్ఠించబడిన వాటిని ఆయన ద్రాక్షరసం పోసి అపవిత్రపరచడం మాత్రం కాకుండా దాన్ని యూజ్ చేసుకుంటూ ఉపయోగిస్తూ జీవము లేని మట్టి, జీవము లేని కర్ర, జీవము లేని వెండి బంగారంతో తయారు చేయబడిన విగ్రహమును పూజించాడు. కానీ జీవం కలిగిన దేవుణ్ణి సేవించి ఆరాధన చేయగలిగిన పాత్రను మాత్రం అపవిత్రపరిచాడు. వీటిని చూసిన వెంటనే బైబిల్ సెలవిస్తుంది, వేణు వెంటనే మానవ హస్తము లాంటిది ఒక హస్తం వచ్చి వ్రేలుతో గోడ మీద ఏదో రాసింది. ఏం రాసింది? మెనే మెనే తెకల్ ఉపాసింది. ఎందుకు ఆ పదం రాసిన? ఇక్కడ ముఖం వికారం అయిపోయింది దానికి. వాటన్నిటికీ కారణం మీకు చెప్తున్నాను. ఇవన్నీ ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నానంటే, బైబిల్ సెలవిస్తుంది, అతడు గర్వించుచు వాళ్ళ నాన్నగారి జీవితంలో జరిగిన సంఘటన చూసి కూడా ఎరిగుండి కూడా ఈయన ఏం చేశారు? దేవుని మందిరంలో పరిశుద్ధమైన పవిత్రమైన ప్రతిష్ఠింపబడిన పాత్రను తీసుకొచ్చి అపవిత్రపరిచాడు. తన్మూలంగా అతన్ని దేవుడు తూకాలు తూశాడు. ఆయన తేలిపోగా అతని రాజ్యం అతనుడి తీసివేసి పారాసిక దేశపు మాదీయుల దేశపు రాజులను వాటిని ఆ రాజ్యాన్ని అప్పగించాడు. ఇలా ఉంటుండగా దానియేలు ఒక మంచి సలహా ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. దానియేలు ఇచ్చిన సలహా ఏంటి తెలుసా? ఇది మీలో కొంతమందితో కూడా దేవుడు ఈ లేఖనం ద్వారా మాట్లాడుచున్నాడు. ఇది ఉపయోగించడం చాలా ఆశీర్వాదకరం. ఒక వ్యక్తి జీవితంలో చాలా దీవెనకరమైన మాటలను మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానియేలు అతను పిలిస్తే ఏమంటాడంటే, అంటాడు, అయ్యా నేను నీకు ఒక మంచి ఆలోచన మీకు ఇస్తున్నాను. వీటి ప్రకారంగా కానీ నువ్వు చేయగలిగితే నీకు మేలు కలుగుతుంది అన్నాడు. ఏంటది? 27వ వచనం. ఓకే, 4వ అధ్యాయం 27వ వచనం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమునగును గాక. ఒకవేళ నీవు నీ పాపమును మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి కరుణ చూపినడలా నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడు. దేవుని ఆత్మ కలిగిన వాడే ఒక మంచి ఆలోచన ఈ యొక్క బెల్షస్సర్ అనే రాజు గారికి తెలియజేస్తున్నాడు. ఆయన ఇస్తున్న ఆలోచన ఏంటి? సందేహం లేదు. తీర్పు ఏమొచ్చింది? నీకు దేవుడు తూకలు వేసి తూకాడు.
తేలిపోయింది. నువ్వు తేలిపోయావు కాబట్టి నీ రాజ్యం నీ నుండి తీసివేయబడుతుంది. ఆ రాజ్యం ఇప్పుడు పారసీక దేశపు మాదిల రాజుకి అప్పగించబడుతుంది అన్నాడు. అంటే దేవుడు చెప్పాడంటే జరుగుతుంది జరగదా? జరుగుతుంది. కానీ దానియేలు ఒక మాట అంటున్నాడు, నేను దేవుని ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఏమంటే, నేను దేవుని సేవకుడునయ్యా, దేవుని ఆత్మ కలిగిన వాడయ్యా, దేవుని ఆత్మ చేత ఆలోచన మీకు ఇస్తున్నాను, నీకు ఇది అంగీకారమగును గాక అంటూ ఏమంటాడంటే, నీవు పాపం చేయుట మానేస్తే అలాగే నీతి న్యాయమును జరిగిస్తే, బాధ పెడుతున్న ఎవరికైతే బాధ పెడుతున్నావో పెట్టావో వాటన్నీ కూడా నువ్వు విడిచిపెట్టేస్తే మరలా దేవుడు నీ మొదటి క్షేమస్థితి నీకు ఇస్తాడయ్యా అంటాడు. అంటే ఒక వ్యక్తి తాను ఉన్న క్షేమస్థితి నుండి పడిపోకుండా ఉండడానికి ఇవి కారణాలు. అంటున్నారు అందరూ. అన్ని సందర్భాలు ఒకే రీతిగా ఉండదు. అంటే ఒక్కొక్కసారి పతనమైపోయిన పరిస్థితి వస్తుంది, ఒక్కొక్కసారి నష్టపోయే పరిస్థితి వస్తుంది, ఒక్కొక్కసారి అంత పోగొట్టుకున్న పరిస్థితికి వస్తుంది. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో దానియేలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఒక వ్యక్తి కానీ తన యొక్క పాప స్వభావాన్ని విడిచిపెట్టి నీతి న్యాయములను జరిగిస్తే, ఇతరులను బాధ పెట్టకుండా తను తాను ఒక జాగ్రత్త పడగలిగితే, ఆ విధంగా తను మలుచుకోగలిగితే నీకున్న మొదటి క్షేమస్థితి మరలా నీకు నిలిచి ఉంటుంది. ప్రభుకి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది మాట? కాబట్టి పిల్లరా, పరలోకపు తండ్రి నీతి న్యాయము కలిగిన దేవుడు. హల్లెలూయా. సో నీతితో న్యాయంతో ఆయన ప్రేమించేవాడు కనుక తండ్రి నీకు ఎన్నడూ కూడా అన్యాయం చేసేవాడు కానే కాడు. నువ్వు ఏ ఇంట్లో పుట్టావు అన్నది గొప్ప విషయం కాదు, ముఖ్యమైనది కాదు. ఏ ఇంట్లో పుట్టారు, ఎవరింట్లో పుట్టారు అంటే, చదువు ఉన్న వారి ఇంట్లో పుట్టావా, ధనవంతుల ఇంట్లో పుట్టావా, విదేశంలో పుట్టావా, అమెరికాలో పుట్టావా, ఒక పల్లెటూరులో పుట్టావా, ఇండియాలో ఎక్కడో ఒక స్థలంలో పల్లెటూరులో పుట్టావు, అదేనా? వాళ్ళంటే అసలు సిటీలో పుట్టారండి వాళ్ళు. సిటీలో పుడితే ఏంటి, పల్లెటూరులో పుడితే ఏంటి? అబ్రహం ఎక్కడ పుట్టాడు? అంతవరకు ఎందుకు? అసలు యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? ఏ రాజనగర్లో పుట్టవచ్చు కదా. ఎక్కడ పుట్టావు, ఏ ఇంట్లో పుట్టావు అనేది కాదు ఇక్కడ. దేవుడు అందరికీ ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. పరలోకపు తండ్రి ఏంటి అవకాశం తెలుసా? ఆయన యందు భయభక్తులు గల వారిని పిల్లలేవి. నువ్వు ఎక్కడ పుట్టావని కాదు, నీ బ్రతుకును నువ్వు మార్చుకోవలసింది, దేవుని ఆశీర్వాదానికి కారకులుగా నువ్వు మారవలసింది నీవు. ఎక్కడ పుట్టావు అది కాదు గొప్ప విషయం. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఇక్కడ ఎంతమంది కేవలం ధనవంతు ఇంట్లోనే మాత్రం పుట్టి ధనవంతులుగా మారారు, అన్ని కలిగి ఉంటున్నారు చెప్పండి? ఎంతమంది? మేబీ ఫ్యూ. కానీ చాలా మంది వారి తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నా వారు స్థిరంగా నిలిచి ఉండడం మూలంగా, జ్ఞానము కలిగి ప్రవర్తించడం మూలంగా, చదువుకోవడం మూలంగా, ఏదో ఒక వివేకము తెలివి కలిగి ప్రవర్తించడం మూలంగా, లేదా ఏదో వ్యాపారం చేయడం మూలంగా, ఉద్యోగం చేసుకోవడం మూలంగా ఉన్నత స్థితిలోనికి రావడం అనేది జరుగుతుంది. కనుక ఏ ఇంట్లో పుట్టావో, ఎవరింట్లో పుట్టావో, ఎవరికి పుట్టావో వాళ్ళని నిందించవద్దు. అర్థమవుతుంది కదా? దేవుని స్తోత్రం. నీవు జాగ్రత్త పడతాయి. కాకపోతే తల్లిదండ్రుల హృదయంలో నీ పట్ల వారి మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. నువ్వు ఉన్నత స్థితిలోనికి రావాలన్న ఉద్దేశం. ఇప్పుడు దేవుడు విశ్రాంతి బదులు గురించి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు? తన బిడ్డలందరూ కూడా ఆశీర్వదించబడాలి అనేది ఆయన ఉద్దేశం. అందుకు కదా పాలు తేనె ప్రవహించే దేశంలోనికి వాళ్ళని నడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి పిల్లలేమో చిన్న చిన్న వాటిని ఆశిస్తారు, కానీ తల్లిదండ్రులు వాటికంటే ఇంకా ఉన్నత ఆలోచన కలిగి ఉంటారు పిల్లల కోసం. సమ్టైమ్స్ తల్లిదండ్రులు పిల్లలు అడిగింది ఇవ్వరు. కొన్ని సందర్భాలు ఇస్తారా? అని ఇవ్వరు. ఏదో సందర్భాలు ఇస్తారు, ఒకలాంటి అడుగుతారు, ఇస్తారు ఇవ్వరా?
చాక్లెట్ ఏం చేయాలి? చాక్లెట్ పిప్పర్మెంట్ అని ఉంటుంది. ఓకే, అది అది చప్పరిస్తారా లేకపోతే నెమరేస్తారా? చెప్పలేస్తారు. కానీ పిల్లలు ఏం చేస్తారు? అది వారు ఎలాగ వాడాలో తెలియదు. తన్మూలంగా వారి పళ్ళంతా కూడా, అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పళ్ళు బాగుంటుంది. ఇంకో 10 సంవత్సరాల వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిందే. వద్దరు బాబు, టీవీ ముందు కూర్చోద్దు, దూరం నుండి చూడమంటే కూడా కొంతమంది దూరం నుండి చూడరు. దగ్గరికి వెళ్ళి నాకు చూస్తాను, ఏం జరుగుతుందో తెలియదు కానీ దగ్గరికి వెళ్ళి చూస్తాను. ఇప్పుడు టీవీ వెళ్ళిపోయి మొబైల్ వచ్చింది కాబట్టి అలా పట్టుకుంటారు. అందుకే అందరికీ గిఫ్ట్ వచ్చేసింది. అందుకే తల్లిదండ్రులు ముందే ఎదిగి అలా కాదు దూరంగా ఉండు, అలా కాదు అలా చూడవద్దు, అంత వెలుగులుగా ఉండే అసలు ఎక్కువ టైం చూడవద్దు అంటే ఒప్పుకుంటారు వీళ్ళు? ఒప్పుకోరు. అసలు ఎందుకు చెప్పారు వాళ్ళు తల్లిదండ్రులు? మీ హాని కోసమా? నీకు ఆనందింప చేయకుండా, నీకు స్వాతంత్రం ఇవ్వకుండా, నీకు స్వేచ్ఛ ఇవ్వకుండా ఇబ్బంది కలిగించడానిక? బైబిల్లో ఒక మాట చెప్తాను చూడండి. నిజంగా ఏ తండ్రి అయితే తన బిడ్డలను ప్రేమిస్తారట, జ్ఞానాన్ని సొలొమోను అంటాడు, ఏం చేస్తారట? 13వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి మనం చూద్దాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడును. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గల వాడగును అన్నాడు. ఎవరు శిక్షించాలట? తండ్రి శిక్షించాలి. శిక్షించాలా? శిక్షిస్తేనే వాడు జ్ఞానం గలవారు అవుతారు. ఇది ఏ తండ్రి? మంచి తండ్రి అంటారా చెడ్డ తండ్రియా? పిల్లల్ని అడిగితే పిల్లలు ఏమంటారు తెలుసా? కొట్టెత్తున్నారండి. ఆ మధ్య ఎక్కడో ఫేస్బుక్లో అక్కడ చూశాను. అసలు టీచర్ ఏదో చెప్పలేదని చెప్పేసి ఒకటి కొట్టారంట, అంతే. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చింది. మీరు గమనించండి, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు అంటే ఎందుకు తండ్రి శిక్షిస్తున్నాడు? బాగుపడాలని, అంతే కదా. చెడిపోకూడదని కదా, ఆరోగ్యం పాడవకూడదని కదా. ఎక్కువ సమయం మొబైల్ పట్టుకున్నారనుకో, ఒకటి వేస్తే వేయచ్చు. ఇప్పుడు ఎవరు కొట్టడం లేదనుకోండి, ఎందుకంటే చాలా మంచి, ఇంకా మంచి తండ్రులు కొట్టరు. కొడితే ఏమవుతుంది? నిజానికి ఏడుస్తారు. ఫస్ట్ టైం కొడితే ఏడుస్తారు. ఏడ్చిన తర్వాత ఏమర్థం అవుతుందంటే, మనం ఎక్కువ టైం చూస్తే వీళ్ళు కొట్టేస్తున్నారని వాళ్ళు షట్ అవుతాడు. ఆ మైండ్ షటప్ అయిపోతుంది. ఆ సెట్టింగ్లోనికి వారు రావాలంటే ఒకటి తగలాలి, ప్రేమించాలి, వేయాలి. ఇప్పుడు ఈ మధ్యన చూసారా, చర్చి ప్రేయర్ టైంలో ఇక్కడ కదిలే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా తగలాలి. తగిలితే వాళ్ళకి అర్థమవుతాయని నేను ఇంటి కదిలితో కొడుతున్నారు షట్ అవుతారు. వదిలేసాను అనుకో, ప్రేమ మరే చూపించాం అనుకో, ఆ తర్వాత పరిస్థితి భిన్నంగా ఉంటుంది. సామెతల గ్రంథంలో మరో మాట అన్నాడు, బెత్తముతో తన కుమారుణ్ణి కొట్టువాడట. కొట్టమని చెప్పాడు. అసలు కొట్టువాడు ఏం చేస్తున్నాడు? కొట్టినా వాడు చావడు అన్నాడు ముందు. మీరు కొట్టండి, కొట్టినా వాడు చావడు. కానీ ఏం చేస్తుంది? అతని యొక్క మూఢత్వమును, మూర్ఖ స్వభావాన్ని, నువ్వు బెత్తంతో కొడితే మూర్ఖ స్వభావాన్ని తొలగిపోతున్నాడు. తన కుమారుడిని ప్రేమించిన వాడట తప్పకుండా శిక్షిస్తాడు. తన కుమారుడిని ప్రేమిస్తున్న వాడు తప్పకుండా గద్దిస్తాడు. తన కుమారుడిని ప్రేమించేవాడు బెత్తముతో కొడతాడు. అందువల్ల చాలా మంది చెడిపోతున్నారు. మొత్తానికి తండ్రి యొక్క హృదయంలో ఆశ ఏంటి? ఎందుకు కొడుతున్నాడు? ఎందుకు కోపపడుతున్నాడు? మొదట ఆధ్యాత్మిక జీవితాన్ని మనం చూసుకోవడం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు కోరుకున్నది మొదట ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి. అందుకే అబ్రహాము జీవితాన్ని జ్ఞాపకం తన బిడ్డలందరూ కూడా ఎలాగ నేర్పిస్తున్నాడు అంటే, దైవభక్తి, నీతి, న్యాయాన్ని అనుసరించి, యెహోవా మార్గమును అనుసరించి నడుచువాడుగా నేర్పించేవాడే ఉన్నాడు. నువ్వు ఒక నిజమైన తండ్రిగా నీ బిడ్డల పట్ల ఫస్ట్ వాళ్ళకి నేర్పించవలసింది ఆత్మ సంబంధం అనేది.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారి ముందు మాదిరిగా ఉండాలంటే భూ సంబంధంలో ఇహలోక సంబంధంలో కొన్ని చెడు పనుల కూడా ఉన్నా, మత్తు పదార్థాలు ఏమైనా ఉన్నా వారి ముందు మాదిరిగా ఉండడానికి అవన్నీ విడిచిపెట్టవలసింది. వారి కోసం, వారి క్షేమం కోసం. రేపొద్దున నీవు సేవిస్తున్న వాటిని వాడు సేవించి వారి ఆరోగ్యమును పాడు కాకుండా ఉండాలంటే నువ్వు వాటిని విడిచిపెట్టవలసిందే, వారికి మాదిరికరంగా ఉండవలసిందే. ప్రభుకు స్తోత్రం. కాబట్టి దేవుని వాక్య భాగ ప్రకారంగా మనం గమనించినప్పుడు మన దైవ భక్తి మొదట మన పిల్లలను నేర్పించాలి. ఇది తండ్రి హృదయం. ఒక మంచి తండ్రిగా అబ్రహాము చేసిన పని అండి. తన బిడ్డలు తప్పిదాలు చేస్తున్నప్పుడు యోబు చేసిన పని ఏంటి? ప్రతిరోజు ప్రతి ఉదయం వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, బలులర్పణ చేయడం ప్రభువు నేర్పిస్తున్నాడు. అంటే వాటి మూలంగా ఏం నేర్పిస్తున్నాడు ఆయన పిల్లలకి? తన పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి, తన పిల్లలు నీతి కలిగి జీవించాలి, తన పిల్లలు దైవభక్తి కలిగి జీవించాలి. దేవుని స్తోత్రం. అబ్రహాం మంచి తండ్రినా? మంచి తండ్రి. యోబు మంచి తండ్రి కదా? మంచి తండ్రి. వాళ్ళందరూ కూడా మంచి తండ్రులుగా పరిశుద్ధ గ్రంథం అందే సాక్ష్యం పొందారు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లల్ని ఎప్పుడూ తండ్రులు ప్రేమ కలిగి వారి క్షేమపరకే అలా చేస్తారు. ఈ అన్నడు కూడా వారి పిల్లలు చెడిపోవడం మంది వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళకి ఇబ్బంది పెట్టడం మంది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇది గమనించాలి. దేవుని స్తోత్రం. భౌతిక భూలోక సంబంధమైన తండ్రులు కావచ్చు, పరలోకపు తండ్రి అన్న సరే. మీరు ఇప్పుడు చూడండి, సరిహద్దును ఆదాము కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. దేనికి? చెడిపోకూడదని కదా. తోటలో ఉన్న చెట్లు కొన్నన్నీ కూడా తినవచ్చు, కానీ మధ్యలో ఉన్న చెట్టు మాత్రం ఫలం మాత్రం మంచి చెడు జ్ఞానం చెట్టు ఫలం అది తినకూడదు. అంటే అది తింటే ఏమవుతుందో తండ్రికి ముందు తెలుసు. కాబట్టి ఒక తండ్రి గాని చెప్తున్నాడు, నాయన ఇది మాత్రం ముట్టకుండా మిగతా కూడా నీకు ఇష్టమైనది అంతా కూడా తినవచ్చు. తిన్న తర్వాత ఏమవుతారో ఆయనకి తెలుసు, చెడిపోతాం. తిన్న తర్వాత నీతో నాకు సంబంధం ఇక ఉండదు. తిన్న తర్వాత ఇంకా తోటలోనే నువ్వు ఉండడానికి అవకాశం. ఒకవేళ తిన్నావంటే నువ్వు పూర్తిగా తోట నుండి, నా సన్నిధి నుండి, నా యొద్ద నుండి నువ్వు దూరం అయిపోతావు. అది రాకూడదు, అది నీ జీవితంలో జరగకూడదు. అంటే నేను చెప్పింది చెయ్యి. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసిన ప్రతిదీ కూడా ఏదైనా చేయవద్దు అన్నాడంటే మనం మేలు కొరకే. అలాగే ఏదైనా చేయమని చెప్తున్నాడంటే చెప్పాలందరూ అది మనం మేలు కొరకే, మన క్షేమం కొరకు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మనం ఏది చేసినా అసలు బైబిల్ గ్రంథంలో కొన్ని దినాల గురించి రాయబడింది. పుట్టినరోజు అనేది నిజానికి బైబిల్ గ్రంథంలో క్రైస్తవులు ఎక్కడ చేసినట్టు కనపడదు. హేరోదు చేసుకున్నాడు. అలాగే ఆది కాండంలో అబీమెలెకు అన్న రాజు కూడా చేసుకున్నాడు బర్త్డే, కానీ క్రైస్తవం చేసుకోలేదు. మరి మనం చేస్తున్నాం, చేయటం లేదా? ఓకే, అది దొంగతనం ఏం కాదు, అది మోసమేం కాదు, అది ఇతరులకు ఇబ్బంది కలిగించింది ఏమి కాదు. మనం దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఇన్ని సంవత్సరాలు ప్రభు కాపాడారు, మరో సంవత్సరం ఇచ్చారనే కృతజ్ఞతతో దేవునికి కృతజ్ఞతగా ఆ రోజుని జ్ఞాపకం చేసుకుంటున్నాను, అంతే తప్ప అది ప్రాముఖ్యమైనది కాదు. ఓకే, అందులో తప్పేం లేదు. కానీ బైబిల్లో అది చేయమని అక్కడ చెప్పలేదు. మరణ దినం అది జ్ఞాపకం చేసుకోవచ్చా? కొన్ని దినాలు ఉన్నాయి. అన్నిటికంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క మరణం, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణం. యేసు ప్రభు వారు, ఎందుకంటే ప్రభు చెప్పాడు,
మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. ఆ దినాన్ని మనం ఆచరించాలి, పాటించాలి. ఓకే, ప్రభుకి స్తోత్రం. ఆ తర్వాత ప్రపంచంలోనికి రకరకాల దినాలు వచ్చేసాయి. ఏ దినాలు? మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని, ఇంకేం డే, చిల్డ్రన్స్ డే అని, టీచర్స్ డే అని, రకరకాల డేస్ వచ్చేసాయి. అవన్నీ కూడా సరే, ఇవన్నీ కూడా మీరు పక్కన పెడదాం. అన్నిటికంటే ఒక దినం మాత్రం మర్చిపోవద్దు, ప్రభు రాకడ దినం. ఆయన తీర్పు దినం అనేది తర్వాత వస్తుంది, కానీ మొదట ప్రభు రాకడ. ఆ దినం కొరకు ఎదురు చూడాలి, దాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినం కొరకు మనం సిద్ధపడాలి. శక్తిమంతులు దేవుని బిడ్డలందరూ కూడా ఆ దినం కొరకు సిద్ధపడాలి. భూలోక సంబంధమైన రకరకాల దినాలన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ కాదు, కానీ ప్రభువు దినం కొరకు, ఆయన రాకడ దినం కొరకు, ఆ అంత్య దినము కొరకు ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి చూడాలి, సిద్ధపడి కనిపెట్టాలి. దేవుని స్తోత్రం. ఫాదర్స్ డే అని పెట్టారట ఒక ఆయన. ఎందుకు పెట్టారు ఈరోజు ఫాదర్స్ డే అని? ఇంతకుముందు ఒక చిన్న సంఘటన మీకు చెప్పాను. సుమారు 6-7 పిల్లలు, తల్లి చనిపోయింది. తల్లి చనిపోతే పిల్లల గురించి ఇంకా పట్టించుకున్న వారు ఎవరు లేక, తాను చెప్పాను కదా, ఆయనే తల్లిగా తల్లి పాత్రను పోషిస్తూ, తండ్రియే కానీ తల్లి పాత్రను పోషిస్తూ పిల్లలను ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళారు. తన కుమార్తె ఓ రోజు పెద్ద అయిన తర్వాత, మా నాన్నగారు అమ్మ లేకపోయినా అమ్మ పాత్ర అంతా పోషిస్తూ మమ్మల్ని ఎంతగానో ఆయన నడిపించి తీసుకొచ్చారు, పెద్దోళ్ళకి చేశారని చెప్పి ఆమె ఫాదర్స్ డే ఆమె ఏర్పాటు చేసింది. ఎవరు? ఒక కుమార్తె. వాళ్ళ నాన్నగారు తను చేసిన ప్రతి సహాయమును గురించి, చూపిన ప్రేమను గురించి జ్ఞాపకం చేసుకుంటూ, అమ్మ లేకపోయినా అమ్మ పాత్రను తానే భరించి సమస్తం చేసినందుకు నువ్వు నిజమైన తండ్రివి అంటూ ఫాదర్స్ డే అని ఒక ఆమె, మన దేశానికి చెందిన ఆమె కాదు, విదేశీకి సంబంధించిన ఒక ఆమె ఫాదర్స్ డేని ఏర్పాటు చేసింది. అప్పటి నుండి మొత్తం ప్రపంచం అంతా ఫాదర్స్ డే. పిల్లరా, ఒక సామాన్యమైన వ్యక్తి ప్రేమ చూపించినందుకే ఫాదర్స్ డే అంటే, పరలోకపు తండ్రి మన ప్రతి అవసరతలో మనకు తోడే ఉన్నాడు. ప్రతి అవసరతలో మనకు సహాయం చేసేవాడు ఆయన. కీర్తన మనం చూసాం కదా, 46వ కీర్తనలో ఏమన్నాడు? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మకం. గమనించండి, ఇంకో స్థలంలో అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. ఆపత్కాలమందు నన్ను గురించి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరచదు అన్నాడు. ప్రభుకి స్తోత్రం. అంటే మీరు చూడండి, ఒకటేమో ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. మరి భూ సంబంధమైన తండ్రి, ఉదాహరణకు మీ నాన్నగారు ఎక్కడికి డ్యూటీకి వెళ్ళిపోయారు, నీకేమో అపాయం వచ్చింది, పిలిచిన వెంటనే వచ్చేస్తారా మీ నాన్నగారు? ఆ మూమెంట్లో ఒకరు ఉండగలరా? ఉండలేదు. కానీ పరలోకపు తండ్రి ఇక్కడ ఏమంటాడంటే, ఆపత్కాలములలో నమ్ముకొనదగిన. అసలు ఇంగ్లీష్ వెర్షన్ ఏమన్నాడు తెలుసా? అక్కడేమో నమ్ముకొనదగిన అని తెలుగు వెర్షన్ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. వెరీ ప్రజెంట్ అంటే ఆ క్షణంలో, ఆ మూమెంట్ లో, ఆ సందర్భాల్లో ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. ఆపత్కాలంలో ఆ క్షణంలోనే సహాయం చేయగలిగిన వాడు. దేవుని స్తోత్రం. పేతురు మునిగిపోతున్నప్పుడు అక్కడ యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ప్రభు అన్నాడు, లేకపోతే ఎవరిని పిలుస్తారు? వాళ్ళ అమ్మగారినో నాన్నగారినో. అమ్మో, ఎక్కువ అమ్మ పేరు వస్తుంది. నేను నాన్న ఎంత చేసినా అమ్మ పేరు వస్తుంది, ఎందుకో మరి.
కానీ మీరు గమనించండి, ఆ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఆ మూమెంట్ లోనే యేసు ప్రభు తన చెయ్యి హల్లెలూయా. చాపి ఆవిడ దృశ్యాలు అలాగుంది తెలుసా. వారు సముద్రంలో ప్రయాణం చేస్తుండగా వారికి ఎదురుగా గాలి వచ్చి ఆ ఓడను, ఆ నావను వారు ముందుకు తెల్లు కొడుతున్నా సరే వెళ్ళలేకపోతున్నారు, ఇబ్బంది పాలవుతున్నారని కొండ మీద నుండి చూసిన యేసు ప్రభు రాత్రి 4వ జామున వారు వెళ్ళలేకపోతున్నారని వారి పట్ల ప్రేమ కలిగి వారి కోసమని సముద్రం నడిచి వచ్చాడు. ప్రభువు స్తోత్రం. ఇంకా నడిచి వస్తుంటే మీరు భయపడిపోతే మళ్ళీ అంటున్నాడు, భయపడద్దు. ఎందుకు భయపడిపోతారు? దెయ్యం, నేను దెయ్యం కాదు, నేనే అంటూ. కొంతమంది ధైర్యం, కొంతమంది భయము ధైర్యం మిళితంగా ఉంది వాళ్ళకి, కాంబినేషన్ లో ఉన్నారు. ఒక్కొక్కసారి సంతోషంగా ఉంది, బాధగా ఉన్నారు, భయంగా ఉంది, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు గమనించండి, గాలి తుఫాన్ని అణిచివేశాడు. ఎవరు? అన్నాను గారా, యేసు ప్రభు. భూ సంబంధమైన తండ్రి కంటే ఉన్నతమైన, అత్యధికముగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న తండ్రిని గురించి మాట్లాడుతుంది. అందుకే ఈ భూ సంబంధమైన తండ్రికే నువ్వు సన్మానించమని ప్రభు అంటే, పరలోక సంబంధమైన తండ్రిని ఇంకెంతగా నువ్వు సన్మానించాలి, ఎంతగా గౌరవించాలి, ఎంతగా నీవు ఆయన మాటకు లోపడాలి. ఎందుకంటే మన క్షేమం కొరకే, నీ క్షేమం కొరకే ఏదైనా చెప్తాడు ఆయన. ఈరోజు కొన్ని పని చేయొద్దు అని అన్నాడంటే నీ మేలు కోసమే, నీ దీవెన కోసమే. రేపటి భవిష్యత్తులో నీవు దీవించబడాలని ఉద్దేశం కలిగే దేవుని స్తోత్రం. ఒక్కొక్కసారి కష్టపడమంటాడు, ప్రయాసపడమంటాడు. ఎందుకు? ప్రయాసపడింది నీవు అనిచిపోవడానికి కాదు, లేదా గొడ్డి చాకరి నువ్వు చేయాలని చేస్తుంటే ఆయన సంతోషించడానికి కాదు, వాటి మూలంగా నువ్వు ఏదో నేర్చుకోవాలని. మీరు చూడండి, కొత్త నిబంధనలో మన దేవుని భాగాలు గమనిస్తాం, చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే, ఆయన కుమారుడే ఉండి కూడా విధేయతను నేర్చుకున్నాడు. ఏమి చేయటదలా? శ్రమల మూలముగా, శ్రమల వలన. 8వ వచనం ఒకసారి చదువు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేవుని స్తోత్రం. అంటే ఏం చేశారు? తండ్రి అయిన దేవుడు కుమారుడని యేసుక్రీస్తు ప్రభుని, యేసు ప్రభు మేలును కోరి అతనికి లోకానికి పంపించాడా, లేకపోతే యేసు ప్రభుని చంపేయాలని ఆయన ఉద్దేశమా? మనందరి మేలు కోసం అక్కడ ఉంది. కానీ అదే సమయంలో యేసు ప్రభుని ఏం చేయాలనుకున్నారు తెలుసా? యేసు ప్రభు వారు తండ్రి దగ్గర ఉన్నాక సమస్త స్వాస్థ్యమంతుడు కూడా తండ్రి వద్ద నుండి నేరుగా ఆయన పొందుకున్న వ్యక్తి కాదు. శ్రమను అనుభవించి, శ్రమల మూలముగా బాధను అనుభవించి, తన ప్రాణమును వెల చెలించి ఆ హక్కును, ఆ ఆధిపత్యమును, ఆ స్వాస్థ్యాన్ని ఆయన పొందుకున్నాడు. అందుకే మరణాన్ని జయించి తిరిగి లేచిందా దేశప్రభు ఏమన్నాడు అంటే, ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో పరలోకమందును భూలోకమందును నాకు ఇప్పుడు సర్వాధికారము. ఎలా పొందుకున్నారు ఈయన? విధేయత చూపడం వల్ల. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును భూలోకానికి పంపించింది శ్రమ పడమని. ఎటువంటి శ్రమ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన ప్రకారముగా, ప్రియమైన దేవుని ప్రజలారా, అక్కడ ఏంటంటే మరణం వరకు, అనగా సిలువ మరణం వరకు తగ్గించుకోవాలని ప్రభు నేర్పించాడు తండ్రి అయిన దేవుడు. ఒక్కొక్కసారి పేరెంట్స్ పిల్లలకు ఒకవేళ ఇవి కొద్ది కష్టంగా ఉన్నా సరే ఈ పని చేయమని చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి, దాని మూలంగా నిన్ను దీవించడానికి, నిన్ను బలపరచడానికి, స్థిరపరచడానికి తప్ప నీవు బాధపడుతుంటే వాటిని చూసి ఆనందించడానికి కాదు. నువ్వు కష్టపడి భవిష్యత్తులో సుఖించి ఆనందించాలి. దేవుని స్తోత్రం. ఒక్కోసారి నిద్ర లేని రాత్రులు ఉండవచ్చు, విశ్రాంతి లేని పనులు ఉండవచ్చు. కానీ వాటిని చేయటం ద్వారా, తల్లిదండ్రులు చెప్పినట్టుగా చేయటం ద్వారా నువ్వు దీవెన పొందుతావు. తర్వాత మీరు అనుభవిస్తావు, తర్వాత దీవించబడతావు. దేవుని స్తోత్రం. ఎంతగా దీవించబడతావు అంటే, నువ్వు ఒక్కడే ఆనందించడం కాకుండా నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా దీవించబడతావు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మాట వింటే? ఇహలోక సంబంధం తండ్రి కావచ్చు,
పరలోక సంబంధమైన తండ్రి, ఆయన మాటకు మన ప్రాధాన్యత ఇస్తే తప్పకుండా నీ భవిష్యత్తు దీవించబడతావు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఏ మూమెంట్లో అయినా సరే పిలిచినా ఆయన పలికేవాడు, సహాయము చేసేవాడు, ఆలోచన ఇచ్చేవాడు, జ్ఞాన వివేకం ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం. ఒక విషయం చెప్పన్నా, ఒక్కొక్కసారి పిల్లలకి ఒకళ్ళు రాత్రి ఖర్చు ఏమైనా బాగలేదనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు? బాగా తిని బిర్యానీ తిని, పెరుగన్నం, ఆ తర్వాత పెరుగన్నం తిని, ఆ తర్వాత ఇంకొకటి అట్టిపళ్ళు తినేసి, తర్వాత గ్లాసులు మజ్జిగ తిని తాగేసి అది పడుకుంటారా? అదే పిల్లలకు బాగలేదన్న వెంటనే వాళ్ళకి నిద్ర ఉండదు. అందుకు 121 నొక్కి కొండల తట్టు మన కందులు తీసుకున్నాం. 5-6 వచనాల్లో మాట్లాడండి. యెహోవా నిన్ను కాపాడువాడు, యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైన నీకు తగులదు, రాత్రి వెనల దెబ్బైన నీకు తగులదు, రాత్రి వెనల దెబ్బైన నీకు తగులదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. ఆయన నీ ప్రాణమును కాపాడును. 5 వచనాలు చూస్తే ఏమని అంటాడు తెలుసా? ఇశ్రాయేలును కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయరు? ఈ భౌతికమైన ఇహలోకమైన తల్లిదండ్రులు ఒక్కొక్కసారి నిద్రపోతారు, వాళ్ళైనా కునుకుపోతారు. కానీ ఈయన ఎలాంటి వారంటే కునుకక నేను కాపాడే. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు అంటే ఇశ్రాయేల్ గురించి ఎక్కడ చెప్పాడా? తర్వాత ఏమన్నాడు తెలుసా? నిన్ను కాపాడువాడు అని పదం కూడా వాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అలాంటి తండ్రి. సో ఆయన మాటకు మనం లోబడగలిగింది పిల్లరా నిశ్చయముగా దీవించబడతాం. ఆయన మంచి తండ్రి. అందుకే ఆయన తన ఉపదేశాన్ని మనకి ఇస్తాడు. అందుకే మనల్ని ఒక్కొక్కసారి గద్దిస్తాడు, ఒక్కొక్కసారి హెచ్చరిస్తాడు, ఒక్కొక్కసారి కొడతాడు. దీంతో బెత్తంతో మనము వాటిని అంగీకరించాలి. హెబ్రీ పత్రికలు ఏమన్నా తెలుసా? మీరు నిజముగా కుమారులైతే తండ్రి శిక్షను ఏం చేస్తారు? అంగీకరిస్తారు. లేకపోతే తృణీకరిస్తారు. ఆయన మూలముగా పుట్టిన వారైతే నన్ను కొట్టింది ఎవరు? నన్ను గద్దించింది ఎవరు? మా నాన్నే కదా. అదే బయట వాళ్ళైతే, నీ సొంత తల్లిదండ్రులు కూడా బయట వాళ్ళు చూస్తున్నామంటే నువ్వు అంగీకరించావు. వాళ్ళ గద్దింపు అంగీకరింపవు, వాళ్ళు చెప్పిన మాట వినవు. వారు ఒకవేళ తిట్టినా, వారు నేను ఒకవేళ కొట్టినా నువ్వు వాటిని అంగీకరించడం లేదంటే నువ్వు సొంత తల్లిదండ్రులకు అసలు చూడలేదు, ఎంచుకోవట్లేదు. నిజంగా వారికి సొంత తల్లిదండ్రులాగా చూస్తే వారిని ఏం చేస్తావు తెలుసా? వారిని గౌరవిస్తావు. వారు చెప్పారు కాబట్టి మా నాన్న కదా అని చెప్పాను, మా అమ్మ కదా అని చెప్పాను అని ఏం చేస్తావు? ఎలా అలా వచ్చి జస్ట్ మౌనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే వారిని ఎదిరిస్తాం. అది సరైనది కాదు. నీ కొరకు దేవుడు వారిని ఏర్పాటు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ వచనం చూసి మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి ఒకసారి మనం చదువుకుందాం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుని కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్విజులే గాని కుమారులు. అంటే తండ్రి శిక్షించని పిల్లలంటూ ఉండరు. తప్పకుండా తండ్రి పిల్లల్ని శిక్షిస్తాడు. ఏ ఉద్దేశంతో వాళ్ళు శిక్షిస్తారు? వారి మేలు కోరి, వారి క్షేమం కోరి, భవిష్యత్తులో వారు చెడిపోకూడదు, భవిష్యత్తులో వారు పాడవకూడదు, భవిష్యత్తులో వారి ఆరోగ్యము పాడవకూడదు.
వారు ఆర్థికంగా కానీ ఆధ్యాత్మిక కానీ భౌతికంగా కానీ ఏ కోణంలో కూడా భవిష్యత్తులో వారు చెడిపోకూడదు. అది ఉద్దేశంలో పెట్టుకొని శిక్షిస్తారు. ఇక్కడ ఏమంటే ఎవరైతే శిక్ష పొందరో, శిక్ష పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు కూడా మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటివి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేనికోసం అంటే శిక్షిస్తున్నారు? ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందాలని. అందుకే వీటిని చేయకూడదు, వాటిని చేయకూడదు. గత వారం మనం చూసాం కదా, వారి మధ్య నుండి మనం బయలుపడాలి, ప్రత్యేకంగా లోకస్తులతో కాకుండా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందాలి. దేవుని స్తోత్రం. ఆయన ఉన్న స్థలంలో మనము కూడా ఉండాలని. అదే కదా ఆయన మనసు. ప్రైజ్ ది లార్డ్. ఇది పరలోకపు తండ్రి నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశం, సంకల్పం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ మంచి తండ్రిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే సందర్భాల్లో భూలోకంలో ప్రభువుని అనుగ్రహించిన తల్లిదండ్రులను బట్టి కూడా ప్రభు నామానికే మహిమ కలుగును గాక. వారిని బట్టి స్తుతించని చెప్పాను మీకు. వారిని నీవు ఎంచుకోవడానికి అవకాశం దేవుడు నీకు ఇవ్వలేదు. వాళ్ళు తప్పకుండా ఆయన చేత ఏర్పాటు చేయబడిన వాడు ఆయనే ఏర్పాటు చేస్తానన్నాడు. కనుక తండ్రి ఆలోచన ఎన్నడూ కూడా తప్పుగా ఉండదు. కాబట్టి నువ్వు ప్రభువును ఘనపరచాలి, నీ తండ్రిని బట్టి, నీ తల్లిని బట్టి. అలాగే పరలోకపు తండ్రికి నువ్వు లోబడగలిగితే, ఎందుకంటే ఆయన పరిశుద్ధతలో మనం పాలు పొందాలని ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు, సరిచేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. వాటిని మనం సొంత తండ్రిగా, నా తండ్రిగా నన్ను చెప్తున్నాడని ఏం చేయాలి? మనం దాన్ని లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రభు ఆయనకు లోబడినట్లుగా, ఆయన చిత్తానికి అంగీకరించినట్టుగా ప్రతి ఒక్కరికి తన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు వచ్చి కళ్ళు మూసుకున్నట్టు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. థాంక్యూ జీసస్. వండర్ఫుల్ గాడ్, వి ప్రైజ్ యు నేమ్. తండ్రి నీకు స్తోత్రం. ఒక నిమిషం ఇహలోక సంబంధమైన తల్లిదండ్రులు కూడా దేవుని ఘనపరచును. నడుచుకోవడానికి, ఎందుకంటే వారు నిన్ను ఎంతగానో ప్రేమించిన వారు, నీ క్షేమం కొరకు ప్రార్థించేవారు. ఇప్పటి వరకు కూడా మీ క్షేమం కొరకు, మీ యొక్క మేలు కొరకే వారు కన్నీరు కారుస్తున్న వారే ఉన్నారు. మంచి తండ్రి, దయగల తండ్రి, కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీ మాటలు నీ బిడ్డలకు తెలియజేస్తుండగా నాయన, ఇహలోక సంబంధమైన తండ్రిని, పరలోక సంబంధమైన తండ్రి అయిన నిన్ను నిరంతరము నాయన ఘనపరచున్నట్టుగా, సన్మానించినట్టుగా, సేవించినట్టుగా, ఆరాధించినట్టుగా, ఆనందింపచేయనట్టుగా నీ బిడ్డలందరినీ మీరు బలపరిచినాడు. నీ నామము నిత్యము పరిశుద్ధపరచగలుగునట్టుగా చూపండి. ఓ పరలోకపు తండ్రిగా నాయన, నువ్వు దివారాత్రము నాయన కొనుక నాయన నిద్రపోకుండా నాయన కాపాడుచున్నవాడు అని స్తుతిస్తూ, ప్రతి అవసరము తీర్చగలిగిన తండ్రి అని కనపరుస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.